వెల్కమ్ టు స్కంద టీవీ. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పుడు వరుసగా ఫ్లాప్ ఇస్తున్నాడు. లైగల్ సినిమా డిజాస్టర్ అయింది. ఖుషీ సినిమా పర్వాలేదనిపించింది. కింగ్డమ్ మళ్ళీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్తో ఓ సినిమా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే కొత్తగా మరో సినిమాకి విజయ్ ఓకే చెప్పారని, అది విక్రమ్తో అంటూ ప్రచారం ఊపందుకుంది. మరి నిజంగానే విజయ్ విక్రమ్ కాంబో ఫిక్స్ అయిందా? విక్రమ్ కే కుమార్ ఇష్క్ సినిమాతో నితిన్కి సరైన టైంలో సరైన సక్సెస్ అందించారు. దీంతో ఏకంగా అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. అదే సినిమా మనం. ఆ సినిమా అక్కినేని హీరోలకే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 24, గ్యాంగ్ లీడర్, థ్యాంక్ యూ సినిమాలు చేశారు. ఈ మధ్యకాలంలో నాగ చైతన్యతో దూత అనే వెబ్ సిరీస్ చేయడం, దీనికి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఆ తర్వాత నితిన్తో సినిమా అనుకున్నారు, కానీ సెట్ అవ్వలేదు. తాజాగా విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఇటీవల విజయ్కి విక్రమ్ కథ చెప్పడం, ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని సమాచారం. హర్రర్, టైం ట్రావెల్, లవ్ స్టోరీస్ ఇలా సాలిడ్ సబ్జెక్టులు, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్కి థ్రిల్ అందించిన విక్రమ్ ఈసారి సరికొత్త కథాంశంతో రాబోతున్నారని తెలిసింది. నిజంగానే ఈ కాంబో వేరే లెవెల్లో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి విజయ్ విక్రమ్ కలిసి ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.